ఏ పిల్ల, అది నీ ఇల్లేం కాదు. అడవిలో నువ్వు తప్పిపోతే పాండు. పాండు, ఏంటి నువ్వెందుకు ఇలా చేసావు? విగ్రహం దొరికిన మరుక్షణం నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయావు. ఆ తరువాత నాకు కనపడలేదు. ఏకాదశి నాడు పాండురంగన్ని ఎంత అందంగా అలంకరించానో. నేనైతే మంచి కీర్తన కూడా పాడాను. నువ్వు అప్పుడు కూడా గుడికి రాలేదు. మా బామ్మ కూడా నిన్ను తలుచుకుంటుంది పాండు. కానీ నీకు మేమెవ్వరం గుర్తులేం కదా. ఏంట్రా ఇవాళ నీకు ఏమైంది? నిన్ను చూసి ప్రేమగా పలకరిద్దామని నేనొస్తే నువ్వు కనీసం నా మొహం కూడా చూడవా? నువ్వు ఇప్పుడు నాతో మాట్లాడతావా లేదా? అయ్యో, వెనక నుండి చూసి పాండు అనుకున్నాను. నేను పాండు స్నేహితుడిని. నా పేరు దగుడు. సరే, పాండు ఏడి? అదిగో అక్కడున్నాడు. ఒకవేళ పాండు నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వస్తే నేను వెంటనే మాట్లాడను. ఇక నేను ఎదురు తిరగాల్సిందే. కష్టమేమో నాది, పొగడతలేమో ఆవిడికి. అక్కయ్యా, ఇవాళ కూడా బెండకాయ? అబ్బే, నాకు అస్సలు నచ్చదు. అయ్యగారికి కూడా ఇష్టం లేదు. గోదావరి అక్క, ముందు మీరు ఒక పని చేయండి. అదేంటంటే వెంటనే పాలు వేడి చేయండి. ఎందుకంటే నాకిప్పుడు బాసుంది కావాలి. అది తింటే నేను సంతోషంగా ఉంటాను. ఇక ఎవ్వరి మీద అరవను. అందుకే చెప్తున్నా. బెండకాయ కూర కనిపించిందిగా, దాని పక్కనే ఉన్న ఈ తీపి వంటకం నీ కళ్ళకు కనిపించలేదా? నేను చేసిన కేసరి నీకు నచ్చకపోతే నీకిష్టమైంది నువ్వే వండుకో. నన్ను వదిలే, నేను వెళ్తున్నాను. మీ ఇష్టం. ఇలా చూడండి అక్క, ఒకవేళ నేను ఆయన గారు ముందు ఈ కోరిక కోరితే అదే బాసుంది కావాలని నా మీద ప్రేమతో వెంటనే ఒప్పుకుంటారు. అప్పుడైనా మీరు చేయక తప్పదు కదా. బాగుందమ్మా, ప్రేమగా మాట్లాడదామని వచ్చాను. నన్ను దీని సంగతి తేల్చేస్తాను. హరే, మీకొకటి చెప్పడం మర్చిపోయాను. విషయం ఏంటంటే గోదావరి అక్క, రేపు మీ వరకు వంట చేసుకోండి. ఎందుకంటే ఆయన నేను రేపు ఊర్లో జరిగే సంతకి కలిసి వెళ్ళబోతున్నాం సరదాగా. అన్నట్టు మీరిప్పుడు బాసంది చేస్తారు కదా, బాదం పలుకులు వేయడం మాత్రం మర్చిపోకండి. అవి వేస్తే ఆయన ఇష్టంగా తింటారు. బలం వస్తుంది కదా. వస్తాను, కానివ్వండి. సరేగాని దాము, ఇంట్లో 2 భార్యలున్నారు. అయ్యగారు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు ఎవరి పెళ్లి కోసం నన్ను పిలిపించారు? ఆయన కొడుక్కి పెళ్లి చేసే వయసుగాని వచ్చిందా ఏమిటి? నాకు కొడుకులు లేరు. కూర్చో. కూర్చోండి. మరి పెళ్లి కొడుకు ఎవరండి? ఎవరంటే నేనే పెళ్లి కొడుకుని. నేను చెప్పేది నిజం తాతయ్య, మీకు త్వరలోనే నయమైపోతుంది. నువ్వు నా బంగారు తల్లివి. ప్రతి ఏకాదశికి నువ్వు నాకు విభూతి తెచ్చిస్తావు. మీ అమ్మ నిన్ను ఇంత దూరం పంపిస్తుందని నీకు కోపంగా ఉంది కదా.
అస్సలు రానే రాదు తాతయ్య. విభూది కోసం ఎదురు చూస్తున్నారు కదా, అందుకే అమ్మ మీకోసం పంపించింది. విభూది కోసమే కాదు, నా కోసం కూడా. నిజమే కదా? ఏమైంది తాతయ్య? ఉండండి, బామ్మని పిలుస్తాను. లేదులే తల్లి, వద్దులే, బాగానే ఉన్నాను, నాకేం కాలేదు. మీ అమ్మ ఇచ్చిన విభూతి పెట్టుకుంటే నాకు నయమైపోతుందిలే తల్లి. త్వరగా కోలుకోండి, అప్పుడు మనం గుళ్ళో దాగుడు మూతలు ఆడుకోవచ్చు. దాగుడు మూతల సంగతి అలా ఉంచు. నువ్వు గుళ్ళో పాడే కీర్తనలు వినాలని చాలా ఆరాటంగా ఉంది. శివప్పని భజన పాటల గురించి చాలా గొప్పగా చెప్పాడు. మొదటిసారి నాకు అనారోగ్యంగా ఉన్నందుకు చాలా బాధపడుతున్నాను. మీరెందుకు బాధపడుతున్నారు తాతయ్య? నేను ఇక్కడికి వచ్చేసాను కదా, మీకోసం ఇక్కడే పడతాను. నిజంగానా? చీర కట్టుకుంటావా? అవును. నా బంగారు తల్లి, గుణవంతురాలు. ఓ గోపు శాస్త్రి, నోరెళ్ళబెట్టారంటే మూయండి, ఈగలు పెడతాయి. 4వ పెళ్లి చేసుకోబోతున్నాను. వంశోద్ధారకుడి కోసం మీరు త్వరగా మంచి ముహూర్తం పెట్టండి. నా పెళ్లికి ముహూర్తం పెట్టడానికి మిమ్మల్ని పిలిపించాను. మీరు ముహూర్తం పెట్టారంటే నేను కొత్త పెళ్లి కొడుకులా తయారవుతాను. పెళ్లి కూతురు సిద్ధం. నాకు తెగ నచ్చేసింది. కోడలి పిల్ల, కోడలి పిల్ల, రామ్మా. వస్తున్నావు. ఎన్నిసార్లు పిలిచినా రావడం లేదేంటి? ఏయ్ కోడలి పిల్ల! ఏంటో చెప్పండి, ఏమైనా కావాలా? నాకేం వద్దు గాని పాపకి తినడానికి ఏమైనా పెట్టు. నిన్న తను చీర కట్టుకుని గుళ్ళో పాట పాడింది. మహాజన్ చెప్పాడు, గుర్తుందిగా? అవును, నిజమే. మా ఆయన నిన్నంతా సక్కుని పొగుడుతూనే ఉన్నారు. తన పాటని ఇందు బిందు కూడా శ్రద్ధగా విన్నారు. వాళ్ళని ప్రతిరోజు తక్కువ పాటలని వినమని చెప్పు. ఈ పాప దగ్గర వాళ్ళు చాలా నేర్చుకోవాలి. సక్కువ చాలా బుద్ధిమంతురాలు, పనిమంతురాలు, మంచి పిల్ల. అవునవును, మన సక్కు చాలా తెలివైన పిల్ల. రాసకు తినడానికి ఏదైనా పెడతాను, రా. రా. నా బంగారు తల్లి కలకాలం చల్లగా ఉండాలి.